పలనాటి ప్రజల ఆరాధ్య దైవం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ధ్వజారోహణ అంటే గరుత్మంతుడి పటాన్ని ఎగరవేసి ముక్కోటి దేవతల్ని ఈ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం. ఈ ధ్వజారోహణ రోజు ఆలయ అర్చకులు గరుడ ముద్ద ప్రసాదంగా అందజేస్తారు. సంతానం అందని దంపతులు ఈ గరుడ ప్రసాదాన్ని స్వీకరించి తింటే పిల్లలు కలుగుతారని భక్తుల నమ్మకం. ఈ కార్యక్రమం అనంతరం స్వామివారు మాడవీధుల్లో ఊరేగారు. పట్టణంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అనగా నిన్నటి రోజున అంకురార్పణ, ఈరోజు ధ్వజారోహణ, రేపు స్వామివారి కళ్యాణోత్సవం శ్రీ పాంచరాత్రాగమ సరోగ శ్రీ వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా ఈ దేవాలయంలో 9 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాత్రి అంకురార్పణ, ఈరోజు ధ్వజారోహణ, రేపు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా ముందుగా ఎదుర్కోవాల. ఆ తర్వాత కళ్యాణ మండపంలో స్వామివారు వేయించేస్తారు. అదే విధంగా స్వామివారు అమ్మవార్లకి చక్కగా కూడా పెళ్లి కుమారుడిగా చెన్నకేశవ స్వామి, పెళ్లి కుమార్తెలుగా శ్రీదేవి, భూదేవి చక్కగా కూడా ఈ సంవత్సరం అత్యంత వైభవంగా అత్యాధికంగా అర్చక స్వాములతోని ఈ యొక్క ఆలయంలో బ్రహ్మోత్సవాలు చేపట్టాం. మరి ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా చేయాలని ఒక సంకల్పంతో ఈ దేవాలయంలో నిన్నటి రోజున ప్రారంభమై 24వ తారీఖు వరకు చక్రస్థానం వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మరి ఈ యొక్క దేవాలయం చాలా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. అదే విధంగా బ్రహ్మనాయుడు, నాయకురాలగమ్మ ఇక్కడ యుద్ధ ప్రభావం చేసి స్వామివారి దేవాలయంలో సంకల్పం చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రులై ఆ యొక్క చెన్నకేశవ స్వామి యొక్క అనుగ్రహం మీ అందరిపై కలగాలని, ఆ భగవంతుడు మీ అందరి ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ వారి నవార్ణిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఈరోజు దానిలో భాగంగా ధ్వజారోహణ జరుగుతుంది. ఈ ధ్వజారోహణ దేనికి అంటే ఈ గరత్మంతుడు మహావిష్ణువు యొక్క వాహనం. ఆయనకి వివాహం చేసి ఆ గరత్మంతుడికి ఆయన ఆ వాహనంగా ఉంచి త్రయత్రిపుషత్కోడ దేవతలు పెంచరమ్మని ఈరోజు ధ్వజారోహణ చేస్తారు. కాబట్టి ఈ యొక్క గరత్మంతుడి యొక్క అవరోహణలో హఠీ వికటలు అనేటటువంటి రాక్షసులు స్త్రీల గర్భం నుండి వాళ్ళకి గర్భం దాల్చుకుంటా ఉంటాడు. ఆయనకి యజ్ఞసూత్రం ఉంటుంది. ఆ యజ్ఞసూత్రంతో ఆ కటి వికటల్ని చంపడానికి ఆ గరుడ ముద్ద అలా విసిరేస్తే ఆ సువర్ణ యజ్ఞోపేతానికి తగిలి ఆ తగలంగానే ఆ అమ్మాయికి ఇస్తే ఆ కటి వికటలు చచ్చిపోయి ఆ గర్భంలో మళ్ళీ అమ్మాయికి సంతానం కలుగుతుందని ప్రమాణం చెప్తుంది శాస్త్రం. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు స్వామివారికి ధ్వజారోహణ జరిగింది. అంటే ఈ రోజు నుంచి ప్రారంభమైంది, అంటే నవాన్నికంగా ప్రారంభమైంది.